ఒక పెద్ద డౌట్ రావచ్చు. పరశురాముడు తల్లిని ఎందుకు చంపాడు? చంపి ఆ పాపాన్ని పోగొట్టుకోవడానికి ఇక్కడ ఎందుకు వచ్చినాడు అనేది. సో పరశురాముడు చంపింది ఎందుకోసం అంటే తన తండ్రి కోసం. సో తన తండ్రి చెప్పినప్పుడు వెంటనే పరశురాముడు తన తల్లి యొక్క శిరస్సుని ఖండిస్తాడు. ఇక్కడ పరశురాముని యొక్క తల్లి ఎవరంటే మన మావురాల ఎల్లమ్మ తల్లి. సో ఎల్లమ్మ తల్లిని చంపిన వెంటనే ఈ పరశురాముడు ఆ పాపాన్ని పోగొట్టుకోవడం కోసం ఇలా పూజ చేదాలు స్నానాలు చేస్తూ పలు ఋషులను ఆశ్రమాలను సందర్శిస్తూ ఉంటాడు. అందుకే మనకి బుగ్గ రామేశ్వర స్వామి విగ్రహంతో పాటు మనకి ఇక్కడ విశ్వేశ్వరుని పంచముఖేశ్వరుని విశ్వేశ్వరుని విగ్రహము, విశ్వేశ్వరుని యొక్క లింగము, తర్వాత కాశీ నుంచి ఒక శివలింగం అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది. సో ఇక్కడ ఒక లింగం అండ్ ఇంకొక లింగం మనకి కాలువబుగ్గ అయిపోయిన తర్వాత ఈ కాలువబుగ్గ నుంచి దగ్గరలో ఉన్న ఇంకొక టెంపుల్ వచ్చేసి కొమ్మ చెరువు ఆంజనేయ స్వామి దేవాలయం.